మహాకుంభమేళాలో వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా భోస్లేను సినిమా అవకాశం వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే వరుసగా వివాదాలు చిక్కుకుంటుంది. ఇటీవల దర్శకుడు సనోజ్ మిశ్రాపై నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మోనాలిసాతో తాను చేస్తున్న సినిమాను ఆపడానికి ప్రయత్నించారని, తన పరువు తీయడానికి ట్రై చేశారని దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ యజమానితో సహా 5 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై శివారులోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా 6 మందిపై తన సినిమాను ఆపడానికి ట్రై చేస్తున్నారని ఆరోపిస్తూ కంప్లైంట్ చేశారు. ఈ డైరెక్టర్ ఇటీవల ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఇంటర్నెట్ సంచలనంగా మారిన మోనాలిసాతో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు. అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఫిర్యాదులో పేర్కొన్న 5 వ్యక్తులు సినిమా బడ్జెట్, ఇతర అంశాలపై మిశ్రాపై తీవ్రమైన ఆరోపణ చేశారు. మిశ్రా దర్శకత్వం వహించిన సినిమాలు ఏవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు అని, 16 ఏళ్ల భోస్లే కెరియర్ను నాశనం చేస్తున్నాడని కూడా కామెంట్స్ చేశారని, దానిపై కూడా డైరెక్టర్ మిశ్రా కంప్లైంట్లో ప్రస్తావించారని వెల్లడించారు. ఆ 5 వ్యక్తుల ఆరోపణ అవాస్తవమని మిశ్రా అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వారు ఒక టీం ఏర్పాటు చేశారని, వాళ్ళంతా కలిసి ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోనాలిసా చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ తెరకెక్కడం వారికి ఇష్టం లేదు అన్నారు. మిశ్రా కంప్లైంట్ మేరకు ఈ 5 పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. జనవరిలో నర్మదా నది ఒడ్డున ఉన్న ఖిలాగట్ వద్ద దండలు అమ్ముకుంటూ ఒక కంటెంట్ క్రియేటర్ కంటికి చిక్కింది మోనాలిసా. మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో ఆమె రుద్రాక్ష దండలు అమ్ముతున్న ఫొటోస్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయింది. మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఈ అమ్మాయి చివరికి ఈ నెల ప్రారంభంలో మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాకి సైన్ చేసింది. ఇటీవల నిర్మాత జితేంద్ర నారాయణ సింగ్ అలియాస్ వసీం రిజ్వీ డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై షాకింగ్ ఆరోపణ చేశారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రొఫెషనల్ లైఫ్ సరిగ్గా లేదు అని, అతను అమ్మాయిల్ని ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తారని, మోనాలిసా జీవితాన్ని అతను నాశనం చేస్తారని తీవ్రమైన విమర్శలు కూడా చేశారు.